కమిటీ జహంగీర్ సభలో పాల్గొంటున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు కమిటీ సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమిటీ రంగన్న, అలాగే మిగతా రాష్ట్ర కమిటీ సభ్యులు, భువనగిరి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ సభలో పాల్గొంటున్న కామ్రేడ్స్, మిత్రులు, అక్కా చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మహాసభలు దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నాయి. భువనగిరి జిల్లా మహాసభ ఇవాళ రేపు ఎల్లుండి ఇక్కడ జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర మహాసభ కూడా సంగారెడ్డిలో జనవరి 6న జరుగుతుంది. ఈ సభలన్నీ పూర్తి చేసుకుని 2025 ఏప్రిల్ మాసంలో తమిళనాడులోని మదురైలో పార్టీ మహాసభ జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, ప్రతి 3 సంవత్సరాలకి పార్టీ మహాసభలు జరుపుకొని ప్రజా సమస్యల గురించి చర్చించుకొని తీర్మానాలు చేసుకుని నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని ఆ రకంగా ముందుకు పోతాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, అన్ని తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి ఆ చర్చల సందర్భంగా ఎటువంటి పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయం చేయబోతున్నాం. అంతేకాదు, మన పార్టీ వామపక్ష ఉద్యమం దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. మన శత్రువులు, ముఖ్యంగా బూర్జువా పార్టీలు, అది బీజేపీయా, కాంగ్రెస్సా, ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు ఎవరైనా కానీ ఈ దేశంలో వామపక్షాలు బలపడకూడదు, వామపక్షాలు రోజు రోజుకి బలహీనపడాలి, ఆ రకంగా బలహీనపడితేనే తమ దోపిడీకి, దుర్మార్గాలకి, అవినీతికి అడ్డం ఉండదు అని చెప్పేసి భావించి వామపక్షాలను బలహీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎదుర్కొని మనం ఉద్యమాలను ఎలా బలపరుచుకోవాలి, పార్టీని ఎలా బలపరుచుకోవాలి, మళ్ళీ పూర్వ ప్రతిష్టని, పూర్వ శక్తిని ఎలా సాధించుకోవాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో చర్చించబోతున్నాం. అందుకని ఈ మహాసభలో చర్చలు జరిగి మంచి నిర్ణయాలు వస్తాయి. ఆ నిర్ణయాల ప్రాతిపదిక మీద మనం రాబోయే కాలంలో ఉద్యమాలకి, పోరాటాలకు పోవాల్సి ఉంటుందని చెప్పేసి మీరు అందరూ గమనించాలి. ఈ సందర్భంలో మనం ఎటువంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం దేశంలో, రాష్ట్రంలో అని చెప్పేసి క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొస్తాం. ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మన ముందు ఎటువంటి కర్తవ్యం ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మనకందరికీ తెలుసు, మన జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ 3వసారి అధికారానికి వచ్చింది. మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. అయితే ఈసారి సొంత బలంతో అక్కడ ప్రధానమంత్రి కాలేకపోయారు. పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ మద్దతు, బీహార్లో ఉండే నితీష్ కుమార్ మద్దతుతో ఈరోజు ప్రభుత్వం అక్కడ నడవాల్సి వచ్చింది. గుడ్డిలో మెల్లలాగా సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఇతరుల మీద ఆధారపడి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ నిర్వహించాల్సి వచ్చింది. అయినా కానీ, ఇంత ఎదురు దెబ్బ తగిలినా కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద దాడి చేయడంలో, ప్రజల మీద భారాలు మోపడంలో, అన్యాయాలు, అక్రమాలు చేయడంలో మాత్రం ఏం వెనకాడలేదు. ఇటు చంద్రబాబు, అటు నితీష్ కుమార్ కూడా ఎన్ని అన్యాయాలు, అక్రమాలు చేసినా పర్లేదు, మాకు మాత్రం డబ్బులు ఇస్తే సాధన చెప్పేసే పద్ధతిలో ఈరోజు మోడీ గారికి ఊడిగా చేస్తున్నారు. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద, దాని విధానాల మీద పోరాడాల్సిన ప్రధానమైన బాధ్యత మళ్ళీ వామపక్షాల మీద, ఇతర ప్రజాస్వామ్య సంస్థల మీద పడింది. అందుకని ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి మనం తెలుసుకోవాలి. మీరు పేపర్లు ఇవాళ చూసుంటారు. నిన్న ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో ఉపన్యాసాలు పంచుతున్నారు. దేని గురించి? మన రాజ్యాంగం ఏదైతే ఉందో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంది. ఆ రాజ్యాంగం తయారు చేసి గత నెల నాటికి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో రాజ్యాంగం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు మోడీ గారు ఏం చెప్తున్నారంటే, మేము రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాం, ఈ ప్రతిపక్షాలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి మోడీ చెప్తున్నాడు. మీరు గత 10 సంవత్సరాల్లో మీరు చూస్తే
రాజ్యాంగాన్ని ఎవరు ధ్వంసం చేస్తున్నారో, ఎవరు నాశనం చేస్తున్నారో మనకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్ప ఇంకో శక్తి కాదు. రాజ్యాంగం రక్షించబడాలంటే బీజేపీని నాశనం చేయకపోతే సాధ్యం కాదని చెప్పేసి మనకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మన రాజ్యాంగంలో ఏం చెప్పారు? 5 ముఖ్యమైన విషయాలు చెప్పారు. మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పింది. ప్రజాస్వామ్య రాజుల నాటి పరిపాలన కాదు, నైజాం పరిపాలన కాదు. ఈరోజు ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పరిపాలన చేయాలి. మన స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మనకు ఉండాలి. మన స్వేచ్ఛగా రాసే హక్కు మనకు ఉండాలి. మన స్వేచ్ఛగా మనవాడు పాటలు పాడే హక్కు ఉండాలి. మన కార్మికులందరూ సంఘం పెట్టే హక్కు ఉండాలి. మన రైతులు, కూలీలు సంఘాలు పెట్టుకొని వాళ్ళ సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలవేసే హక్కు ఉండాలి. అలాగే మన ప్రాణానికి, మన ఆస్తులకి రక్షణ ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో చెప్తాం. ఈరోజు బీజేపీ హయాంలో ఎవరైనా విమర్శ చేస్తే వాళ్ళకి నోరు నొక్కేస్తున్నారు. బెదిరిస్తే బెదిరిపోకపోతే హత్యలు చేయిస్తున్నారు. బెదిరిస్తే బెదిరిపోకపోతే వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నారు. రాజద్రోహం కింద కేసులు పెడతా ఉన్నారు. ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. మరి అటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగం గురించి నేను రాజ్యాంగాన్ని కాపాడుతున్నానని చెప్పడం అనేది అవివేకంగా ఉంది. ఈరోజు కార్మికులు ఉన్నారు. కార్మికులకు సమ్మె చేసే హక్కు ఉంది, సంఘం పెట్టుకునే హక్కు ఉంది. కానీ బీజేపీ